నన్ను కంట కనిపెడుతూనే ఉన్నాడు. నేను పడే కష్టాల్ని పట్టించుకోకపోయినా నాకు తోడుగానే ఉన్నాడు. జీవించగలననే నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నాకు కాస్త ఊరటనిచ్చాడు. నా ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాకు సంకేతాన్ని చూపాడు. మేము మెక్సికన్ సముద్ర తీరాన్ని చేరుకున్నప్పటికీ పడవని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. నా ఓపికంతా నశించింది. బలహీనుణ్ణయ్యాను. ఇక ఒడ్డు చేరుకునే ముందు 2 అడుగుల నీటిలో కూడా మునిగిపోతానేమోనని నేను భయపడ్డాను. పోరాడి ఒడ్డుకు చేరుకుని ఇసుకలో పడిపోయాను. అది నులివెచ్చగా మెత్తగా ఉంది. దేవుడి చెక్కిళ్లకు